సో నేను వెళ్లే ముందు నాకు ఇవాళ నా కూతురు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చింది. జూలై 4th వస్తుంది కదా, ఎప్పటి నుంచో నేను ఒకటి కోరుకుంటున్నా. సో నేను కొందాం అని బద్దకించేస్తున్నా. సో అనుష్క అయితే ఇవాళ నాకు సూపర్ గా సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఓకేనా? సో మా ఊరికి చాలా హిస్టరీ ఉంది. ఎన్నోసార్లు చెప్పాను కదా, కన్ఫెడరసీకి అంటే సౌత్ అమెరికాకి సౌత్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఇంతకుముందు క్యాపిటల్ సిటీ మాట. సో అది గైస్, ఇంకా ఒక అరగంట వెయిట్ చేయాలి. ఆ తర్వాత 2 గంటల ఫ్లైట్ ఇక్కడ నుంచి షికాగో. నేను 1996లో వచ్చినప్పుడు అది వరల్డ్లో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు దుబాయ్ అనుకుంటా వరల్డ్లో బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. అంతకుముందు షికాగో ఉండేది. ఇప్పుడు కూడా చాలా 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 పెద్ద ఎయిర్పోర్ట్ ఇప్పటికి కూడా. ఏంటిది యాక్సిడెంటా? హాయ్ గాయ్స్, సో పొద్దున్న 4 గంటలైంది. కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుంది. కొత్త ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి వెళ్తున్నాను అంటే మొత్తం వీడియో అంతా చూస్తే మీకే తెలుస్తుంది. సో ఈ ట్రిప్ అయితే స్వాతిని బోధ చేయకూడదని నేనైతే ఊబర్ని పిలిచాను. సో ఇప్పుడు ఊబర్ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. ఎయిర్పోర్ట్ నుంచి నా ఫస్ట్ స్టాప్ షికాగో. నేను కన్సల్టింగ్ చేసిన రోజుల్లో ఇదే రెగ్యులర్ అనమాట. మార్నింగ్ ఫ్లైట్ తీసుకోవడం, యునైటెడ్లోను కానీ అమెరికన్లో కానీ షికాగో వెళ్ళడం, షికాగోలో నుంచి కనెక్టింగ్ ఫ్లైట్. సో ఇవాళ మీకు షికాగో ఎయిర్పోర్ట్ చూపిస్తారు ఫస్ట్, ఆ తర్వాత నా నెక్స్ట్ డెస్టినేషన్. సో నేను వెళ్లే ముందు నాకు ఇవాళ నా కూతురు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చింది. జూలై 4th వస్తుంది కదా, ఎప్పటి నుంచో నేను ఒకటి కోరుకుంటున్నా. సో నేను కొందాం అని బద్దకించేస్తున్నా. సో అనుష్క అయితే ఇవాళ నాకు సూపర్ గా సర్ప్రైజ్ ఇచ్చింది. ఆ సర్ప్రైజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఓకేనా? సో జూలై 4th వీకెండ్ నేను ట్రిప్ వెళ్తున్నాను కదా, అందుకు అనుష్క నాకు ఈ గిఫ్ట్ ఇచ్చింది అన్నమాట. ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ నేను తెచ్చింది. దీనికి షార్ట్ చేశాను. సో షార్ట్ రికార్డ్ చేశాను. ఇదిగోండి, నైకీ, నా ఫేవరెట్ బ్రాండ్ వేపర్ మ్యాక్స్ అని. నేను ఎప్పుడు వేపర్ మ్యాక్స్ వేసుకునేవాడిని కదా, బ్లూవి. అది అయిపోయాక మళ్ళీ రెండోసారి బ్లూని కొనుక్కున్నా. సో ఎప్పుడు కంప్లైంట్ చేస్తాను అనమాట, అయ్యో వేసుకోలేదు, బ్లూ వేసుకోలేదు, వేపర్ మ్యాక్స్ లేవు అని. అందుకని నాకు ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ ప్రైస్ చూసారంతా $234. చాలా ఎక్కువ. కానీ వైట్ నాకు ఇష్టం లేదు అని అవి సేల్లో ఉన్నాయంట. ఈ కలర్ ఒక్కటే ఎలా ఉంది అని $233 ఇచ్చి గిఫ్ట్ ఇచ్చింది. పాపం దాని పాకెట్ మనీ అంతా వాడేసిందేమో. కానీ సూపర్ ఉన్నాయి. నా ఫేవరెట్ షూస్ ఇవి. నాకు ఎందుకో ఏ షూస్ వేసుకున్నా హ్యాపీనెస్ రాదు. ఈ వేపర్ మ్యాక్స్ వేసుకుంటేనే హ్యాపీనెస్ మాట. ఇవి ఒక 3 years వాడాను. అంటే ప్రతి ఇయర్ మారుస్తుంటాను సేమ్ కలర్. ఈసారి ఇంకో కలర్ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ. సో ఇది నా జూలై 4th ఇండిపెండెన్స్ డే గిఫ్ట్ ఫ్రమ్ అనుష్క. చాలా ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది కానీ మరి ఓన్లే నా మనసు అర్థం చేసుకొని కొన్నది తల్లి. సో హ్యాపీ. సో ఇవి సెట్ చేసుకోవాలి ఇప్పుడు ట్రిప్కి. అదనమాట. ఎప్పుడు వీడియోలు చేసుకోవడమే లేట్ అయిపోయాను. బయట పాప ఊబర్ ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఒకసారి బయటికి వెళ్ళిపోదాం. మళ్ళీ ఆయన పోయాడంటే చచ్చిపోతాను. ఎప్పుడు అసలు టైం ఉండదు మనకి. ఓన్లీ కొంచెం అలాగా టైట్గా కనెక్షన్లు ఉంటాయి. ఒక 5 నిమిషాలు మిస్ అయ్యారంటే ప్లేన్ మిస్ అయిపోతుంది. సో ఇప్పుడు షికాగో వెళ్ళి షికాగో నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం, ఏం చేయబోతున్నాం, జూలై 4th ఎక్కడ చేస్తాం, ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తాం. ఓకేనా? లెట్స్ గో. ఊబర్ రైడ్ పొద్దున బయలుదేరిపోతాం. మార్నింగ్ మ్యాన్. సో మార్నింగ్ 5 అయింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కళకళలాడుతుంది. బాబోయ్, ఇంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరు ఉండరు అనుకున్నాను నేను. రిచ్మండ్ ఎయిర్పోర్ట్. సో ఇవాళ మనం వెళ్తున్నాం అమెరికన్ ఎయిర్లైన్స్. సో ఫస్ట్ స్టాప్ షికాగో. సో ఇప్పుడు రిచ్మండ్కి చాలా చాలా చీప్ ఎయిర్లైన్ అంటే లో కాస్ట్ ఎయిర్లైన్స్ కూడా వచ్చేసాయి. చూసారు అక్కడ బ్రీజ్ ఉంది, స్పిరిట్ ఉంది, ఇవన్నీ లో కాస్ట్ మాట. జెట్ బ్లూ కాదులే. ఇంద్రబాబు ఇంత ట్రాఫిక్ ఉంది మొత్తం. ఓహో, జూలై 4 వీకెండ్ కదా, చూసారా? ఇంకా నయం. ఎయిర్పోర్ట్ కళకళలాడుతుంది బాగా. చూడండి, మా ఎయిర్లైన్ అయితే అది యునైటెడ్. కానీ ఈసారి రిచ్మండ్ ఎయిర్పోర్ట్ కదా, ఈసారి మా ఎయిర్లైన్ బుక్ చేయలేదు, అమెరికన్ ఎయిర్లైన్స్. కాబట్టి మనకేమి విఐపి పర్కులు అవేమి ఉండవు. మామూలుగా వెళ్ళిపోవడమే. రిచ్మండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడి నుంచి టైంకి వచ్చేసాం. కానీ లక్కీగా చెక్ ఇన్లు ఏం లేవు.
బ్యాగ్ ముందు చెక్ ఇన్ చేద్దాం అనుకున్నా, కానీ బోల్డ్ టైం వేస్ట్ కాబట్టి అన్నీ పక్కన పడేసి సింపుల్గా కొన్ని స్టఫ్ వెళ్ళిపోతున్నాం. కరెక్ట్గా టైం 5. ఇంత బిజీ ఉంటుందని మాత్రం నేను ఊహించలే. సో మా ఎయిర్పోర్ట్ చాలాసార్లు చూపించే కదా, చిన్న ఎయిర్పోర్ట్ అంటే అమెరికన్ స్టాండర్డ్స్లో చిన్న ఎయిర్పోర్ట్, కానీ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ మాత్రం చాలా పెద్ద ఎయిర్పోర్ట్ షికాగోది. అందులో అమెరికన్ ఎయిర్లైన్స్ హబ్ కూడా. సో షికాగో ఎయిర్పోర్టు 2 ఎయిర్లైన్స్కి హబ్, యునైటెడ్కి తర్వాత అమెరికన్కి. సో ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి, స్కై ట్రైన్. నాకు 6 గంటల టైం ఉంది, ఏం చేయాలో తెలీదు. సో 6 గంటలు అక్కడ ఎక్కడో మూల కుర్చీలో కూర్చొని పడుకోవాలి. సో అది అనమాట, వెళ్ళిపోదాం ఇంకా. సో లైన్స్ చూసారు ఎంత పెద్ద ఉన్నాయో. మనకి టీఎస్ఏ ప్రీ చెక్ ఉంది కాబట్టి కష్టపడక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. టీఎస్ఏ ఉన్నా కూడా 25 నిమిషాలు పట్టింది, మామూలు క్యూ అయితే 2 గంటలు పట్టేదేమో. సో ఇప్పుడు ఈ 1 నుంచి ఈ 16 ఆ చివరి దాకా నడాలి. ఏందిరా బాబు అసలుకి ఏ రకం నిద్రలో ఉన్నా. ట్రావెల్ కష్టాలు. ట్రావెల్ అంటే ఏదో గివప్ చేసేసినట్టున్నా, అన్ని ప్రపంచం అంతా తిరిగేసి ఇప్పుడు ట్రావెల్ చేయాలంటే ఏంటో ఏదో కొత్తగా మొదటిసారి ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే ఒకసారి ఒక లైన్ గీసేసి అది అయిపోయాక ఇంకా మరి మోటివేషన్ ఉండదు అన్నమాట. సో ఏదో మొదటిసారి ట్రావెల్ చేస్తున్నట్టు ఉంది నాకు. ఏందో జీవితం, మళ్ళీ ట్రావెలింగ్ అది విషయం. ఎంత దూరం నడాల్సి వస్తుంది. యునైటెడ్ అయితే ఫస్ట్లోనే ఉంటుంది గేట్, ఇది అమెరికన్ కదా. సో మా ఎయిర్పోర్ట్ ఎప్పుడు చూపించలేదు, అదే ఫస్ట్ ఎంట్రన్స్ చూపించాను, జస్ట్ చూపిస్తాను ఎలా ఉంటుంది. రిచ్మండ్ ఎయిర్పోర్ట్ అంటే ఒక ఆర్డినరీ ఎయిర్పోర్ట్ అన్నమాట, ఇది పెద్ద సిటీ కాకుండా ఆర్డినరీ ఎయిర్పోర్ట్. సో ఇవ్వండి గ్రాఫిటీ రిచ్మండ్, భలే ఉంది కదా, చూసారా గ్రాఫిటీ బాగుందా రిచ్మండ్ అని, నైస్. సో లిటరల్గా మా ఎయిర్పోర్ట్ ఎండ్కి వచ్చేసాం, చూసారా ఇదే ఎండ్. మొత్తం నడుచుకొని వచ్చాం, ఒక ఆల్మోస్ట్ 6 కిలోమీటర్ ఉంటుంది, 6 మైల్, కిలోమీటర్ కాదు, మోర్ దెన్ కిలోమీటర్ నడుచుకొచ్చాను. సో ఇది మన గేట్ షికాగో ఓహేర్. సో షికాగోలో 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, ఓహేర్ ఒకటి, మిడ్వే ఒకటి. సో మనం వెళ్తున్నాం పెద్ద ఎయిర్పోర్ట్ ఓహేర్కి. సో ఇప్పుడు టైం 6 అయింది. ఇదిగోండి పెద్ద ప్లేన్, ఇది డాలస్ వెళ్తుంది. మనది చిన్న ప్లేన్. ఎంత పెద్ద ప్లేన్ చూసారా, వర్షం పడుతుంది బాగా, ఎంత పెద్ద ప్లేన్ వాడు డాలస్కి. సో మనది చిన్న ప్లేన్, 2 చూసారా, 2 సీట్లు. సో లెగ్ రూమ్ ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది లెగ్ రూమ్. సో సెట్ గో. 2 రోజుల నుంచి రిచ్మండ్లో బాగా వర్షాలు పడుతున్నాయి. సో నేను అనుకున్నా బాబు ఈ వర్షం పడినప్పుడు బాగా టర్బులెన్స్ ఉంటుంది, కానీ లక్కీగా కొంచెం రెయిన్ ఆగిపోయింది. కానీ ఇదిగోండి క్లౌడ్స్ ఇంకా ఉన్నాయి. సో మొత్తానికి షికాగో దగ్గరికి వచ్చేస్తుంటే మొత్తం చూడండి మారిపోయింది. సో రిచ్మండ్ వెదర్ అంతా రెయినీ ఉంది, ఇది కొంచెం సన్నీగా ఉంది. సో బేసిక్గా ఇది మనం వెళ్తున్నది CRJ 700 జెట్ అన్నమాట, అమెరికన్ ఎయిర్లైన్స్ది. సో ఇన్ ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి, లోపల వైఫై యాక్సెస్ ఉంటుంది, వైఫై ఫ్రీ కాబట్టి హ్యాపీ. వైఫైలా ఉంటే ఇంకా మరి ఇంకే టైం పాస్ అక్కర్లేదు కదా. సో ఇది స్వాతి పాపం నాకు ప్యాక్ చేసి ఇచ్చింది, డ్రాప్ చేయక్కర్లేదు అన్నాను కదా. సో షీ వాజ్ సో హ్యాపీ అన్నమాట. యూజువల్గా డ్రాప్ చేయాలి కదా, డ్రాప్ చేసి మళ్ళీ వెనకలిసరికి గంట. సో హాలోపినో బేగల్ లోపల హాలోపినో బేగల్ అయిపోయిందని రెగ్యులర్ బేగల్ మీద హాలోపిన్యో వేసి హాలోపిన్యో స్ప్రెడ్. సో ఇది మాట బ్రేక్ఫాస్ట్ మన ఫ్లైట్లో స్వాతి ఇచ్చిన నా కోసం చేసింది స్పెషల్గా. సో ఇదిగోండి మొత్తం సన్ వచ్చేస్తుంది బయటికి. సో బ్యూటిఫుల్ ఉంది. అంటే రిచ్మండ్లో మాత్రం బాగా రైనీగా వర్షంగా ఉంది కదా. సో ఇట్స్ గాటన్ బెటర్ అన్నమాట. సో మార్నింగ్ స్పైసీ టొమాటో జ్యూస్ అడిగాను. స్పైసీ టొమాటో జ్యూస్ లేదు, బ్లడీ మేరీ మిక్స్ ఉంది. సో ఈ బ్లడీ మేరీ మిక్స్లో వాడ్కా వేసుకుంటారు బేసిక్గా, కానీ నేను వితౌట్ వాడ్కా బ్లడీ మేరీ మిక్స్ మాట. సెలరీ టొమాటో బాగుంటుంది, యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఆ టొమాటో జ్యూస్ ప్లస్ ఈ బిస్కాఫ్ ఒకటి ఇచ్చాడు. సో ఇదైతే నాకు చాలా చాలా ఇష్టం. వితౌట్ వాడ్కా జస్ట్ వర్జిన్. సో ఇది మాట మన బ్రేక్ఫాస్ట్. హాలోపినో బేగల్ చూసారు కదా, బ్లడీ మేరీ మిక్స్, సెలరీ టొమాటో కొంచెం స్పైస్ టింజ్ అంతా కలిసి ఉంటుంది. ఐఎమ్ షూర్ మీ ఇండియాలో తెలుస్తుంది బాగానే తాగేవాళ్ళకి, కానీ ఇది వితౌట్ వాడ్కా అన్నమాట అది. సో ఈస్ట్ కోస్ట్ నుంచి షికాగో వెళ్ళినప్పుడు ఈ లేక్ రాగానే లేక్ మిషిగన్. సో మనం షికాగో దగ్గరికి వచ్చేసామని అర్థం.
సో ఎవరెవరికైతే 5 గ్రేట్ లేక్స్ ఆఫ్ ది యుఎస్ఏ ఎంతమందికి తెలుసు కింద నాకు చెప్పండి, ఎవరికైనా తెలిసేమో 5 పేర్లు. 5 గ్రేట్ లేక్స్ ఆఫ్ నార్త్ అమెరికా. సో యుఎస్ఏకి కెనడాకి మధ్యలో 5 కనిపిస్తున్నాయి కదా. సో లెఫ్ట్ మోస్ట్ ఉంది లేక్ సుపీరియర్, తర్వాత లేక్ మిషిగన్, తర్వాత లేక్ హ్యూరాన్, తర్వాత లేక్ ఎరీ అండ్ లేక్ ఒంటారియో. 5 లేక్స్. ఓకేనా. సో నేను ఎప్పుడు షికాగో ఫ్లై అయినా ఇది నా ఫేవరెట్ సైట్. మొత్తం చికాగో అంటారు కదా ఇండియాలో, చికాగో డౌన్ టౌన్ కనిపిస్తుందా మొత్తం. చికాగో ఊర్లో ముందు జస్ట్ షికాగో చూపిస్తున్నా. సో ఫాండ్ మెమరీస్ మాట. ఇక్కడ నేను చాలా నా ఫస్ట్ జాబ్ మ్యాడిసన్ విస్కాన్సిన్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా షికాగో వచ్చేవాడిని. సో చాలా స్పెషల్ మెమరీస్ మాట ఈ సిటీకి. సో ల్యాండ్ అయిపోతున్నాం. సో 1996 వరకు షికాగో బిజియెస్ట్ ఎయిర్పోర్టు. అప్పుడు 96లో అనుకుంటా అట్లాంటాలోని ఒలింపిక్స్ అయ్యాయి కదా, అప్పుడు అట్లాంటా బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అయిపోయింది వరల్డ్లోని. సో ఇప్పుడు కూడా అట్లాంటా కంటిన్యూస్ టు బి ద బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. షికాగో నెంబర్ 2 అనుకుంటా. ఎవరైనా నేను చెప్పింది తప్పు అయితే కొంచెం కామెంట్లో పెట్టండి, ఎందుకంటే వెరిఫై చేయలేదు. కాకపోతే టాప్ 3లో అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇవన్నీ షికాగోలోని ల్యాండ్ అయిపోతున్నాం అన్నమాట. సో ఇక్కడ టెర్మినల్సే, ఫర్ ఎగ్జాంపుల్ రిచ్మండ్లో ఒక టెర్మినల్ ఉంది కదా, అలాంటివి 5 or 6 టెర్మినల్స్ ఉన్నాయి. మళ్ళీ ఈచ్ టెర్మినల్లోని 4-5 వింగ్స్. సో ఇది బేసిక్గా జస్ట్ యునైటెడ్ వింగ్ ఇది. అండ్ యునైటెడ్ 2 కాంకోర్స్ ఉన్నాయి, అందులోని ఒకటి ఇది. సో ఒకసారి లోపలికి వెళ్ళాక చూపిస్తాను ఏమైనా వీలైతే. సో అది యునైటెడ్ టెర్మినల్ E&F గుర్తొచ్చింది. మనం ఇంకెక్కడో ఉన్నాం. ఒకసారి షికాగో టెర్మినల్ చూసారా, ABCEFHKLM. సో ఇప్పుడు నేనున్న జీ టెర్మినల్ నుంచి నేను ఎల్కి వెళ్ళాలి, GHIJKL. దానికి 26 minutes వాకింగ్ అంట. 6 గంటలైంది. అసలు కుర్చీలో పడుకున్నా, ఎంత టైర్డ్ అయిపోయానంటే వామ్మో, అసలు ఎనర్జీ కూడా లేదు. ఇప్పుడు కరెక్ట్గా లేచి నడుస్తున్నా. 26 నిమిషాలు నడాలంట, పోవాలి ఇంకా. బాబోయ్, ఏమండి మామూలుగా VIP మెంబర్షిప్ ఉంటే ఈ క్లబ్, కానీ మనకు లేదు. అమెరికన్ యునైటెడ్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకునేవాడిని. బట్ ఇట్స్ ఓకే, వాట్ టు డు. నడాలరా బాబు. సో విపరీతంగా చలిగా ఉంది టెర్మినల్లో. లక్కీగా జాకెట్ తెచ్చుకున్నా. అసలుకే మొన్నే కోల్డ్ కాఫ్ కదా, చలి తట్టుకోలేనంత చలి. సో ఎలా పడుకుంటున్నాను, సడన్గా లేచేసరికి ఒక 5 hours పడుకొని లేచేసరికి 5 గంటలు. ఎలా అయిపోయిందో టైం కూడా తెలియలేదు. సో ఇప్పుడు వెళ్దాం నెక్స్ట్ టెర్మినల్కి, చూపిస్తాను ఇంకా. సో ఇప్పుడు ఇంకో 4 టెర్మినల్లో మీకు చూపించాను గేట్లన్నీ. చూసారా ఎంత పెద్ద. సో ఇప్పుడు నేను టెర్మినల్ 3కి వెళ్ళాలి, ఎల్ కాంకోర్స్కి వెళ్ళాలి. ఇంకా 24 నిమిషాలు వాక్. సో ఏం కనిపిస్తుందో తెలియదు నాకు. ఇది అమెరికన్ టెర్మినల్ కదా, యునైటెడ్ అయితే మంచి డ్రాగన్ ఉంటుంది పెద్దది, అది చూపించేవాడిని. సో యునైటెడ్ అమెరికన్ టెర్మినల్ అంత బాగా తెలియదు నాకు. సో నేను కూడా చూస్తా, ఇంట్రెస్టింగ్ ఉంటే చూపిస్తాను. సో బ్యూటిఫుల్ షికాగో, భలే ఉంటుంది ఊరు. నేను ఫస్ట్ జాబ్ 1999లో చేసినప్పుడు మ్యాడిసన్లో ఉండేవాడిని. మ్యాడిసన్లో జాబ్ చేసినప్పుడు ఎవ్రీ వీకెండ్ షికాగో వచ్చేవాడు అన్నమాట క్లబ్బింగ్కి. అర్థమైందా, ఎవ్రీ వీకెండ్. సో మిస్ షికాగో. సో మళ్ళీ మీరు చూసారనుకుంటారు ఏంటన్నా దుబాయ్ ఎయిర్పోర్ట్ అంతా బాగుంటుంది, షికాగో ఎయిర్పోర్ట్ ఏంటి అంత పాతగా ఉందని. సో మిగతా దేశాల్లో ఏంటంటే కంటిన్యూస్గా అప్గ్రేడ్ చేస్తుంటారు. అమెరికాలో 1950s 60s కట్టేసి అలా వదిలేశారు, మరి ఏం పట్టించుకోకుండా. అదే ప్రాబ్లం. సో ఇప్పుడు అన్నీ కొత్తగా వచ్చాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏంట్రా బాబు ఎంత బాగున్నాయి అమెరికన్ ఎయిర్పోర్ట్స్ అంటే ఎలా ఉన్నాయని. సో 40-50 ఏళ్ళ నుంచి అలానే ఉన్నాయన్నమాట. అది విషయం. టెర్మినల్స్ అవసరం లేదులే. సో ఎందుకు మనం ఎక్కడికి వెళ్తాం అది చెప్పలే కదా. సో సారీ, గేట్కి వెళ్ళి చెప్తాను మీకు ఎక్కడికి వెళ్తున్నాను. ఓకేనా. హైవేలో జంక్షన్ లాగా
ఇక్కడ ఒక టెర్మినల్ నుంచి ఒక టెర్మినల్కి వెళ్ళడానికి ఇది ఉంటుంది, ట్రైన్ ఉంటుంది. బయటికి వెళ్తే మళ్ళీ సర్లే ఓపిక లేదు, ఇంకోసారి ఎప్పుడు చూపిస్తాను చూసారు కదా. తర్వాత డైరెక్ట్గా షికాగో ఊర్లోకి కూడా ట్రైన్ ఉంటుంది అనమాట. వెరీ కన్వీనియంట్. ఇవ్వండి, యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ అర్బన్ షాంపెయిన్, వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఇది, ఇలినాయ్ స్టేట్ ఇది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో, మొత్తం యుఎస్ ఫ్లాగ్స్. జూలై 4th వీకెండ్ వస్తుందని ఉందా లేకపోతే ఎప్పుడులా ఉంటుందో నాకు తెలీదు. భలే ఉంది కదా, వెరీ గార్జియస్, సూపర్ ఉంది. ఇంతకీ నేను కరెక్ట్ వెళ్తున్నాను తప్ప వెళ్తున్నాను చూడాలి ఒకసారి. ఇవన్నీ మిషన్లు కామన్ కానీ సరే, ఇవన్నీ ఎయిర్ పాడ్స్ అన్నీ వెండింగ్ మిషన్లో కొనుక్కోవచ్చు. నాకు యాక్చువల్లీ నా ఇయర్ ఫోన్స్ మర్చిపోయిన కొనుక్కోవాలి, కానీ ప్రైస్ చూపించట్లేదు ఇక్కడ ఎంత అని. ఎంత ప్రైస్ చూపించట్లేదు అక్కడ. తీసుకుందాం అంటే యాక్చువల్లీ నా డెస్టినేషన్ ఊరిలోకి తీసుకోవడం బెటర్, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నట్టున్నాయి ఇవి. సోనీ క్యాన్సిలింగ్ ఎంత $158. సో మొబైల్ ఫార్మసీ లక్కీగా స్వాతి ట్యాబ్లెట్స్ పెట్టింది కాబట్టి అది అవసరం లేదు. ఇది కూడా వెండింగ్ మెషిన్. నేను 50 ఏళ్ళని చెప్పాను, ఇంకా తగ్గించాను. చూడండి, ఎప్పుడు ఓహైర్ ఫస్ట్ ఓపెన్ అయింది 1945లో. ఓకే, సో కానీ 1955లో కమర్షియల్ ఎయిర్ ట్రాఫిక్, 1955లోనే 177,000 మంది. 1955, 70 ఏళ్ల క్రితం సరే. వావ్, 8 లేన్ ఎక్స్ప్రెస్ వే ఊరు నుంచి ఎయిర్పోర్ట్కి 1960sలోనే. 68లోనే 30 మిలియన్ ప్యాసింజర్స్, అంటే 3 కోట్ల మంది ప్యాసింజర్లు. తెలిసింది ఎప్పుడైనా? వరల్డ్స్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ 1962లోనే. తెలిసిందా షికాగో? నేను అలా మాటలు చెప్తుంటే వేరే కదా, కానీ ఒక్కసారి ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. 1955, 68లోనే 30 మిలియన్, అంటే 3 కోట్ల ప్యాసింజర్లు. క్రేజీయా? అందుకే ఇలా ఉంది, ఏడిసింది పాతగా. చాలా క్రైసిస్ ఉందని మెక్డానల్డ్స్కి వచ్చాను, ఏదో క్విక్గా తిందామని. బయట మెక్డానల్డ్స్లో $6 అవుతుంది, ఇక్కడ $15. చూసారా? నెక్స్ట్ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయండి. అంటే చెప్పాను, ఆ పక్కన ఐబీరియా అంటే స్పెయిన్. ఐబీరియా అంటే ఐబీరియన్ పెనిన్సులా అన్నమాట. స్పెయిన్ అండ్ పోర్చుగల్ కలిసి ఐబీరియన్ పెనిన్సులా అంటారు. చూడండి, ఇంటర్నేషనల్ టర్మినల్ మొత్తం. స్విస్, లుఫ్టాన్జా, ఆ పక్కన ఎయిర్ ఇండియా కూడా ప్రయాణిస్తుంది. సో షికాగో నుంచి నేను వెళ్తున్న డెస్టినేషన్ డిట్రాయిట్. అక్కడ తానా అవుతుంది కదా, తానా సభలకు వెళ్ళి అక్కడ 2 రోజులు నుండి అక్కడి నుంచి నాట్స్ అవుతుంది. సో నాట్స్కి అయితే అల్లు అర్జున్, బాలకృష్ణ గారు, వెంకటేష్, చాలా వందల మంది వస్తున్నారు. తానా కూడా కొంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు. సో అక్కడికి వెళ్ళాక మీకు అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా డిట్రాయిట్. సో గైస్, మొత్తానికి డెట్రాయిట్లో ల్యాండ్ అయిపోయాను. డెట్రాయిట్, మిషిగన్. దీన్ని మోటార్ సిటీ ఆఫ్ ది యూఎస్ఏ అంటారు, ఎందుకంటే పెద్ద కార్ ఫ్యాక్టరీలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఫోర్డ్ కానీ, క్రైస్లర్, జనరల్ మోటార్స్ అన్నీను. సో దీన్ని మోటార్ సిటీ అంటారు. సో ఇది లాస్ట్ మినిట్ ఒరిజినల్గా వద్దామా లేదా అనుకున్నా, కానీ ఇక్కడ తెలుగు అసోసియేషన్ సభలు అవుతున్నాయి కదా, సరే ఇలా ఉన్నాం కదా అని వచ్చేసాను. సో నేను 1996లో అమెరికా వచ్చేస్తే 1997 జాన్వరిలో, నేను జనవరి ఆర్ ఫిబ్రవరి నాకు గుర్తులేదు, ఆర్ 97 కాదు 98 జనవరి ఫిబ్రవరిలో ఫస్ట్ వచ్చిన ఊరు అమెరికాలోని. అంటే నేను ఒక్లహోమా సిటీ నుంచి మెంఫిస్కి యూనివర్సిటీ పరంగా కాకుండా నేను ఫస్ట్ వచ్చిన డిట్రాయిట్ 1998లో. తర్వాత 2001 2002 నాకు గుర్తులేదు. ఇప్పుడు ఎవరైతే అక్కని మీట్ అవుతున్నానో వాళ్ళ హౌస్ వార్మింగ్ వచ్చానమాట. సో ఇంచుమించుగా 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ డిట్రాయిట్ వస్తున్నా, ఈ తెలుగు సభలు పుణ్యం అని.
సో అక్క పాపం వెరీ వెరీ నైస్. నేను ఎక్కడ హోటల్లో ఉందాం అనుకుంటే ఎందుకు రా పిచ్చా అని వస్తుంది ఎయిర్పోర్ట్ పిక్చర్స్ చూడడానికి. సో తను వచ్చాక తనతో మాట్లాడదాం ఓకేనా. లెట్స్ గో. వెల్కమ్ టు డిట్రాయిట్. ఆల్రైట్ వెళ్ళిపోదాం. ఇంకా అక్క వచ్చేసి మేము చూడాలి. లెట్స్ గో 23 ఏళ్ళ తర్వాత డిట్రాయిట్ వచ్చేసాం. సో ప్రపంచం అంతా తిరిగేసాం అన్నా కూడా చూడండి 23 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఊరు వచ్చాను. సో ఇది లార్జెస్ట్ అరబ్ పాపులేషన్ అమెరికాలో ఇక్కడే ఉంటుంది అన్నమాట. అర్థమైందా? లార్జెస్ట్ అరబ్ పాపులేషన్ డిట్రాయిట్లో. అప్పుడు నేను 1998లో వచ్చినప్పుడు ఏదేదో అనుకున్నామన్నమాట. అరబ్స్ ఉంటారా, అది ఉంటారా, ఇది ఉంటారా. అప్పుడు కొత్తలోనే అక్కడ ఒక 4-5 బిల్డింగ్లు, మేము ఉండే మెంఫిస్లో కదా పెద్ద బిల్డింగ్లు 4-5 చూసి చాలా ఎక్సైట్ అయిపోయాను అనమాట. సో అక్క పాపం నిన్నే మొన్న వచ్చింది ఇండియా నుంచి. అండ్ షీ ఈస్ కమింగ్ టు పిక్ మీ అప్. ఎంత ఇన్కన్వీనియన్స్ కదా, 3 days ఉండాలి కానీ వెరీ కూల్. వచ్చేసింది అక్క రాంగ్లర్. అక్క నా MVP లో వ్లాగ్ లో ఉంది. అక్క నా డేట్లు కరెక్ట్ చెప్పు. నేను ఫస్ట్ వచ్చింది 98 జనవరినా? కరెక్టే కదా? అప్పుడు ఫ్లింట్ టెంపుల్ కి వెళ్ళాం. ఆ తర్వాత మీ హౌస్ వార్మింగ్ 2001 ఎప్పుడైంది? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఆగస్ట్ అనుకుంటారా. చలి ఉండింది అప్పుడు బాగా. జూలై కాదు, ఏమోలే. జూలై 4th ఇదే వీకెండ్. గుర్తొచ్చింది నాకు. మాకు నాది స్వాతి టికెట్ $300 వచ్చిందని చెప్పాను నీకు, గుర్తుందా? గుర్తులేదు కానీ 2001 జూలై 4th వీకెండే. సో నేను ఫస్ట్ వచ్చిన ఊరు అమెరికాలోని, అంటే కాలేజ్ కాకుండా తిరగడానికి అక్కళ్ళ ఇంటికి వచ్చాను 1998 జనవరి. తర్వాత 2001 జూలై ఈ టైం ఫ్రేమ్ లోనే అక్క ఇల్లు కొనుక్కుంటే హౌస్ వార్మింగ్ వచ్చాను. ఆ తర్వాత 24 years తర్వాత వస్తున్నాను అక్కడికి. కానీ చాలా థ్యాంక్స్. అబ్బా నువ్వేదో పెద్ద ముసలి అయిపోయినట్టు, నువ్వు అలానే ఉన్నావు. ఈవెన్ చూసి చిన్నపిల్ల అనుకోకండి. ప్రణవి ఏజ్ ఎంత? 32-year-old డాటర్ ఉంది. 32-year-old డాటర్. ఒక అమ్మాయి సాగర్ గడికి 27. చూడండి చిన్నపిల్ల అనుకోకండి. 32 ఏళ్ల అమ్మాయి, 27 ఏళ్ల అబ్బాయి, ఇద్దరు ఫుల్ సెటిల్డ్. అక్కేమో మొత్తం అంతా కాంకర్ చేసేసి డౌన్ సైజ్ చేసేసింది. ఇప్పుడు అంటే విరక్తి వచ్చేసింది, మొత్తం సన్యాసం తీసుకుంది అన్నమాట. అది కానీ బాగుంది అక్క. టాంబాయ్ లో ఉండవు జీప్ లో. నేను నాకు పొద్దున్న 6కి ఫ్లైట్ షికాగోకి, లాస్ట్ మినిట్ కదా. అయితే నేను మళ్ళీ పడుకుంటే లెగనని రాత్రంతా లేచున్నా. సో షికాగోలో ఇప్పుడు పడుకుందాం 6 hours అనుకుంటే నిద్ర రాదు. సో మొత్తానికి ఏదో పడుకొని లేచి వచ్చేసామాట. సో డెట్రాయిట్ మారింది ఏమైనా నేను వచ్చిన 24 ఏళ్ళు తర్వాత? అవునా? ఏం మారి ఉంటది? మామూలు అమెజాన్ ఎక్స్పోజర్ ఎక్కువైంది కదా ఇక్కడ. అవునా? అప్పుడే మరి అనుకున్నా ఏంటి ఇంతమంది దేశీయులు ఉన్నారు అని. 2098లో నేను అన్నాను ఏంటక్క ఇంతమంది ఇండియన్స్ ఉన్నారని. ఇప్పుడైతే ఓన్లీ ఇండియన్స్ ఉంటారా? కొన్ని లొకేషన్స్ లో మనం ఎక్కువే ఉంటాం. అవునా? చాలా ఎక్కువ కదా. కొన్ని లొకేషన్స్ అది అన్ని. సో నాకు బాగా గుర్తు, నేను 98లో వచ్చినప్పుడు వీళ్ళ తమ్ముడు ఉండేవాడు రాజా అని. నాకేమో తీసుకెళ్లాడు ఒక రివర్ కి. ఆ రివర్ కి అటు సైడ్ కెనడా ఉంటది, ఇటు పక్క అమెరికా. నేను కెనడా వెళ్దాం అంటే మాకు వీసాలు లేవు అవన్నీ కదా, అంటే అప్పుడు స్టూడెంట్ వీసా కదా. సో వెళ్ళి ఆ టనల్ చూపించాడు. అటువైపు కెనడా, విండ్సర్ అని, ఇటువైపు డిట్రాయిట్ అని మొత్తం పాప తిప్పాడు, మొత్తం అంతా చూపించాడు. చాలా అప్పుడు కొత్త కదా, ఏది చూసినా వింత 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 ఉండేది వచ్చిన కొత్తలో. మా చిన్నపిల్లలు అప్పుడు. కాకపోతే అలా కదా, ఎంతైనా కూడా అంటే ఫస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పుడు ఉండదు కదా. సో బట్ ఐ వాజ్ ఆల్సో ఫీలింగ్ ద గూస్ బంప్స్ మాట. అంటే 24 years తర్వాత మళ్ళీ రావడం గ్రేట్. సో అది గైస్ వచ్చేసాం మొత్తానికి డిట్రాయిట్. సో రేపు తెలుగు సభలో 3 రోజుల్లో ఫస్ట్ 2 days వెళ్ళి ఆ తర్వాత టాంపాలో ఇంకోటి ఉంది, దానికి 3rd day అక్కడికి ఫ్లై అవుతాం అన్నమాట. సో అది విషయం. సో మొత్తానికి సేఫ్ గా వచ్చేసాం. రిచ్మండ్ టు షికాగో, షికాగో టు డిట్రాయిట్. అక్కడి చూడగానే ఎప్పటిదాకా రా వచ్చా ఎనర్జీ వచ్చేసింది. అది గైస్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.